హాయ్ గైస్. టెక్స్ట్ టు ఇమేజ్ ఎఫెక్ట్ అని ఇందాక థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! ఆ ఇమేజ్‌ని ఎలా చేయాలని చెప్పేసి ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గెట్ టు నో హౌ. ఓకే. మనం ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేస్తాం కదా! క్రోమ్‌లో క్యాన్వా ఓపెన్ చేస్తాం. క్యాన్వా ఓపెన్ చేశాక ఇక్కడ నేనైతే ఫోటో ఎడిట్ చేసుకోవాలి కాబట్టి ఫోటో ఎడిటర్ తీసుకుంటున్నాను. అండ్ ఫోటో ఎడిటర్‌లో మ్యాక్సిమం ఎప్పుడైనా సరే కస్టమ్ సైజ్ చూసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇమేజ్ ఉంది, దాని ఇమేజ్ సైజ్ తెలియదు అనుకుంటే మాత్రం అప్పుడు డైరెక్ట్ ఫోటో ఓపెన్ చేసుకొని దాంట్లో మీరు ఎడిట్ చేసుకోవచ్చు. నేనైతే కస్టమ్ సైజ్ తీసుకుంటున్నాను. నాకు కస్టమ్ సైజ్ ఐడియా ఉంది. నాకైతే కావాల్సింది 1920 1080 అయితే ల్యాండ్స్కేప్ మోడ్ తీసుకుంటున్నాను నేనైతే. ఒకవేళ మీరు ఫోన్ సైజ్కి ఇమేజ్ కావాలి అనుకుంటే 1080x1920 తీసుకోవచ్చు. అది ఫోన్ రిజల్యూషన్ బట్టి ఉంటుంది. ఓకే, నేనైతే ల్యాండ్స్కేప్ మోడ్ తీసుకుంటున్నాను. ఓకే, రైట్. పేజ్ అయితే ఓపెన్ అయింది. ఇందులో మనకు కావాల్సిన ఇమేజ్ని తీసుకుంటున్నాం. దీనైతే బ్యాక్గ్రౌండ్గా సెట్ యాస్ బ్యాక్గ్రౌండ్ అంటే నేను మొత్తం బ్యాక్గ్రౌండ్కి సెట్ అయిపోతుంది అనమాట ఇమేజ్. ఒకవేళ నేను ఏదన్నా కీబోర్డ్లో షార్ట్ కట్స్ యూస్ చేస్తున్నప్పుడు ఇక్కడ డిస్ప్లే అవుతుంది, అవి చూసుకోండి ఒకసారి. నేను ఏమైనా షార్ట్ కట్స్ యూస్ చేస్తున్నాను ఇట్లా మీకు అర్థం కాకపోతే నేను ఈ కీ యూజ్ చేసాను అని చెప్పేసి ఇక్కడ వస్తుంది, చూసుకోండి. అండ్ ఓకే, ఇప్పుడైతే ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ సెట్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనకు కావాల్సింది టెక్స్ట్. సో టెక్స్ట్కి మనకి ఎలిమెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఈ ఎలిమెంట్స్లోకి వెళ్ళండి. ఎలిమెంట్స్లో కొంచెం కిందికి వస్తే ఫ్రేమ్స్ అని వస్తుంది. ఈ ఫ్రేమ్స్ ఓపెన్ చేయండి. ఫ్రేమ్స్లో కొంచెం కిందికి వస్తే ఇక్కడ మనకి లెటర్స్ వస్తాయి అన్నమాట. ఈ లెటర్ ఫ్రేమ్స్ ఇవన్నీ. సో సిఆల్కి వెళ్ళండి. ఇక్కడ మనకి కావాల్సిన ఏ లెటర్ కావాలి, సంథింగ్ మీ పేరా సంథింగ్ ఏమనుకుంటున్నారు అని చెప్పేసి. ఓకే, నాకు కావాల్సిన లెటర్స్ వచ్చేసి పి, నేనైతే నా లెటర్స్ అనేది ఇక్కడ కావాలనుకుంటున్నాను. మీకు నచ్చిన ప్లేస్లో మీరు పెట్టుకోండి. బట్ ఒక్కసారి పెట్టుకున్న తర్వాత అది ఫిక్స్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఈ ఎలిమెంట్స్ని చేంజ్ చేసుకోవడం కష్టం అవుతుంది మళ్ళీ. ఎందుకంటే ఫస్ట్ టైం మీరు ఈ ఫ్రేమ్ని పెట్టుకునేటప్పుడే కొంచెం చూసుకొని జాగ్రత్త పెట్టుకోండి. ఓకే అలా ఇప్పుడు అయిపోయింది కదా ఇది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఇమేజ్ ఉందో ఎగ్జాక్ట్గా అదే ఇమేజ్ని ప్రతి ఒక్క ఫ్రేమ్లో ఫిక్స్ చేసుకోండి. దీంట్లో అండ్ దీంట్లో 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 అండ్ దీంట్లో మనం ఫ్రేమ్ ఇమేజ్ అనేది పెట్టుకున్నాం కాబట్టి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ ఇమేజ్ని ఎడిట్ చేసుకొని డబల్ క్లిక్ చేసుకుంటే ఎడిటర్ ఓపెన్ అవుతుంది. దీన్ని ఎగ్జాక్ట్గా మన ఫ్రేమ్ సైజ్కి తీసుకొని రావాలి. మన వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా అదే సైజ్కి తీసుకొని రావాలన్నమాట. ఓకే, ఇప్పుడైతే మీకు ఇక్కడ ఏం కనపడదు, బట్ వస్తుంది. ఎందుకంటే మనం బ్యాక్గ్రౌండ్లో ఎగ్జాక్ట్ ఎట్లా పెట్టినామో దానికే మ్యాచ్ అయిపోతుంది కాబట్టి అది మీకు కనిపించదు ప్రజెంట్ అయితే. అలా సెట్ చేసుకోండి. అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ లెటర్స్ కనిపించట్లేదు, కాకపోతే ఉన్నాయి ఇక్కడ లెటర్స్ కానీ కనిపించట్లేదు మనకు అంతే. ఓకే, రైట్. ఇప్పుడు ఈ లెటర్స్ అనేది మనకి హైలైట్ అవ్వాలి అంటే మనకు చిన్న పని చేయాలి. ఏంటంటే ఎలిమెంట్ తీసుకోండి. ఎలిమెంట్స్లో మీకు షేప్స్లో ఒక బ్లాక్ షేప్ తీసుకోండి. ఈ షేప్ కలర్ ఉంది కదా, సో మనకి కలర్ వచ్చేసి బ్లాక్ తీసుకోండి.
దీన్ని ఇమేజ్ మొత్తం డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత లేయర్స్లోకి వెళ్తే మనకు పెట్టుకున్న లేయర్స్ ఉన్నాయి కదా, ఈ లేయర్స్లో ఎగ్జాక్ట్ మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి పైకి పెట్టుకోండి. ఇది పెట్టుకున్న తర్వాత అండ్ దీని ఒపెసిటీ వచ్చేసి తక్కువ చేసుకోండి లైట్గా. నా ఆఫ్ అయితే 50% పెట్టుకోండి. అండ్ దట్స్ ఇట్. మీకు కావాల్సిన ఎఫెక్ట్ వచ్చేస్తుంది. నేను ఇందాక ఎందుకు మూవ్ చేయదో చెప్పినంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మూవ్ చేసామంటే మనకి ఎఫెక్ట్ అనేది ఖరాబ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్గా దీని కిందికి రాదనమాట. ఓకే, ఇదే నేను చేసిన ఫస్ట్ వీడియో. అండ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఫ్యూచర్ ఇంకా నేను మంచి మంచి విషయాన్ని మేము తీసుకొని వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఏమన్నా ఇంకా ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా కావాలి ఇంకా వీడియోస్లో అనుకుంటే కామెంట్ బాక్స్లో కొంచెం కామెంట్ చేయండి. నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. ఇంకా కొత్త కొత్త విషయాలు మీ దగ్గర తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.